ఇవాళ మన పెంటో సిరీస్ లో డే 136. మాక్సిమం ఎవ్రీ సండే నేను బయటకి ఎటో అటు వెళ్ళిపోతా. ఎందుకు తెలుసా? సండే రోజు కనుక ఖాళీ ఇంట్లో ఉన్నా అనుకో, అరే రేపు మండే ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి టైం బాబ్ లాగా టెన్షన్ అయితే ఉంటది. అందుకే ఈ టెన్షన్ తప్పించుకుని ప్రెసెంట్ ఉండాలని చెప్పి బయటకి ఎటో వెళ్ళిపోతుంటా. సో ఇవాళ సండే వెదర్ కూడా బాగుందని చెప్పి రైడ్ కి స్టార్ట్ అయిపోయినా. అట్లా రైడ్ కి స్టార్ట్ అయిన 10 minutes కే వర్షం పడడం స్టార్ట్ అయింది. ఇంకా గమ్మున ఒక చెట్టు కింద ఆపి ఇంక ఈ వర్షం ఇప్పట్లో ఆగదు కానీ రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ ఉన్నది ఒకటే సండే, ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పి రైడ్ కంటిన్యూ చేసిన. లక్కీగా కొంతసేపట్లో వర్షం క్లియర్ అయింది అండ్ మనం మన డెస్టినేషన్ ఫీనిక్స్ మాల్ కి రీచ్ అయిపోయినాం. సో ఇప్పుడు మనం వర్షం తడుచుకుంటే ఈ మాల్ కి ఎందుకు వచ్చినామంటే ఇక్కడ ఒక కొత్త ఇమర్సివ్ సెంటర్ ఓపెన్ అయిందని నిన్న. సో నువ్వు దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఫస్ట్ నీ షూస్ సాక్స్ ఇప్పి లాకర్ లో పెట్టేయాలి. చలో ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా లోపలికి వెళ్ళగానే నా మైండ్ అసలు పాజ్ అయిపోయింది. అసలు నా కళ్ళకు కనిపించే ఆ విజువల్స్, అలా బ్యాక్గ్రౌండ్ లో ఒక పీస్ఫుల్ మ్యూజిక్, అసలు మునిగిపోయినా నేనైతే ఆ ప్లేస్ లో. కింద పైన లెఫ్ట్ రైట్ ఎక్కడ చూసినా అసలు నీకు బ్యూటిఫుల్ విజువల్స్ కనిపిస్తూనే ఉంటాయి. అసలు నాకైతే ఒక ఇన్ఫినిటీ క్యాసిల్ ఉన్నట్టు ఉండే నాకు. అసలు అక్కడ ఉన్నంతసేపు నాకు అసలు టైమే తెలియలే. అండ్ చూడగానే మన రూమ్ డెకరేషన్ కు నాకు మంచి ఐడియా వచ్చింది. అది నేను మొత్తం ఇంప్లిమెంట్ చేసినాక చూపిస్తా. ఇవాళకైతే ఒక హాఫ్ అన్ అవర్ నా మైండ్ అంతా రిలాక్స్ అయిపోయింది. ఇంకా హ్యాపీ ఇంకా ఎంటీ మైండ్ తో ఇంటికి వెళ్ళిపోదాం. కానీ ఇక్కడ ఎవరైనా ప్లాన్ చేస్తుంటే వాళ్ళకి ఇచ్చిన సజెషన్ ఏంటంటే ఫోన్ అసలు యూజ్ చేయకండి. నేను పర్సనల్ ఇక్కడ 2 times వెళ్ళా. ఒకసారి ఉట్టి వీడియో తీయడానికి, ఇంకోటి నేను పర్సనల్ గా ఎంజాయ్ చేయడానికి. సో ఫోన్స్ ఏం డిస్ట్రాక్షన్స్ లేకుండా అక్కడ ప్రెసెంట్ ఉంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఎక్స్పీరియన్స్. ఇంకా నేను అది ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసరికి మా కాలేజ్ పిల్లలు మంచిగా వర్షంలో క్రికెట్ ఆడుతుండే. మనం చిన్న ఉన్నప్పుడు క్రికెట్ ఆడుతుంటే ఒక అంకుల్ ర్యాండమ్ గా వచ్చి నాకు బాల్ ఏమని అడుగుతాడు కదా. ఇప్పుడు నేను అదే స్టేజ్ లో ఉన్నా. ఇప్పుడు నేను పోయి అడిగితే లేదు బ్రో మేము మ్యాచ్ మధ్యలో ఉన్నామంటే పరుగు పోతుంది. ఇక పోతే పోయి అని చెప్పి చాలాసేపు ఆలోచించి పోయి అడిగేసిన. బ్రో ఒక 3 balls వేస్తావా? అదృష్టం కొద్దీ పిల్లలు మంచి వాళ్ళు అడగగానే బ్యాట్ ఇచ్చారు. ఇంకా ఫస్ట్ బాల్ ఇజ్జత్ పోయింది. ఇక సెకండ్ బాల్ అన్న మంచిగా ఆడాలని కొడితే అది పోయి ఆ ఫామ్ లో పడింది. మన బ్యాట్ లెక్క ఆ బాల్ పోయింది. ఇప్పుడు ఇలా ఎంత తిరుక్కుంటారో. మనం గమ్మున బాక్సింగ్ కి స్టిక్ అయి ఉండడమే కరెక్ట్. నాకు తెలిసి సమ్మర్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసినట్టుంది. డే బై డే మంచిగా చల్ల అవుతుంది వెదర్. ఇంకా ప్రశాంతంగా టెరెస్ అంతా వాక్ చేసుకుంటా వీడియో గేమ్ ఆడుకుంటా మన సండే ఫినిష్ చేసిన. గుడ్ నైట్.